భాగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోంది. వాస్తవ అంచనాల కంటే 2-3 రెట్లు ఎక్కువగా ఖర్చవుతోంది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణమే ఇందుకు ఉదాహరణ. ఈ ప్రాజెక్టు వ్యయం అంచనా కంటే 300% అధికమైంది. సుమారు 600 కోట్లతో పూర్తి కావాల్సిన పులిచింతల నిర్మాణం 2000 కోట్లు దాటనుంది. కృష్ణా నదిపై నాగార్జున సాగర్ దిగువన పులిచింతల నిర్మాణానికి ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2003లో ప్రభుత్వం 565 కోట్లతో పరిపాలనా అనుమతి ఇవ్వగా 2004లో టెండర్లు పిలిచి గుత్తేదారులతో ఈపీసీ పద్ధతిలో ఒప్పందం జరిగింది. భూసేకరణ పునరావాసం కోసం పెరిగిన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని 2005లో ప్రభుత్వం అంచనాను 681 కోట్లకు పెంచింది. 2009లో మరోసారి అంచనా వ్యయాన్ని సవరించి 1281 కోట్లకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అప్పటి నుంచి ఖరీఫ్ రబీ అంటూ హామీలివ్వడం, వాయిదా వేయడం జరుగుతూనే ఉంది. ప్రాజెక్టు అన్ని రకాలుగా పూర్తి కాకపోయినా ఇటీవలే ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. జూన్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్నది తాజా లక్ష్యం. నిర్మాణ గడువు పెరిగే కొద్దీ వ్యయం కూడా భారీగా పెరిగింది. తాజాగా 1831 కోట్లకు సవరించిన పరిపాలనా అనుమతి ఇవ్వడానికి సంబంధించిన దస్త్రం నడుస్తోంది. గుత్తేదారుతో తొలుత 268 కోట్ల 87 లక్షలకు ఒప్పందం చేసుకోగా అదనపు పనుల పేరుతో మొత్తం 314 కోట్ల 97 లక్షలకు పెంచారు. పెరిగిన ధరల కింద చెల్లించాల్సిన మొత్తం మరో 117 కోట్లు పెంచారు. భూసేకరణ పునరావాస వ్యయం 628 కోట్ల 80 లక్షల నుంచి 920 కోట్ల 40 లక్షలకు పెరిగింది. అన్ని ఖర్చులు కలిపి 1831 కోట్ల రూపాయలకు చేరింది. దీనితో పాటు గుత్తేదారుకు సుమారు 120 కోట్లు అదనంగా చెల్లించేందుకు ఉద్దేశించిన ఓ దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉంది. మరో 10 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించడానికి రాష్ట్ర స్థాయి ఇంజనీర్ల కమిటీ సిఫార్సు చేసింది. పునరావాసం సరిగా జరగలేదని, అదనంగా మరికొన్ని పనులు చేపట్టాల్సి ఉందని నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి వారం రోజుల క్రితం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ, న్యాయశాఖ సానుకూలంగా స్పందించినా ఆర్థిక శాఖ అభ్యంతరంతో అటూ ఇటూ తిరుగుతోంది. మొత్తం మీద పులిచింత ప్రాజెక్టు వ్యయం 2000 కోట్లు దాటింది. పూర్తయ్యేప్పటికీ ఇంకా పెరిగే అవకాశముంది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ గడువుతో పాటు సంబంధిత చీఫ్ ఇంజనీర్ పదవీకాలాన్ని పొడిగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ గా పదవీ విరమణ చేసిన సాంబయ్య పదవీకాలాన్ని ప్రభుత్వం 6 నెలలు పొడిగించింది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలుగా ఈయన సర్వీసును పొడిగించినట్లు ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. డిసెంబర్తో ముగియనున్న గడువును మరో 6 నెలలు పొడిగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. పనిని పూర్తి చేయించలేకపోయిన అధికారి సర్వీసును మళ్లీ పొడిగించడానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది.